హాయ్ అండి. ఈరోజు మనం కిచిడి చేసుకుందాము. కిచిడి పెసరపప్పు అండి. కిచిడి చేసుకుందామండి, బాగుంటుంది. ఈ కడుక్కుందాము. పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్ అవన్నీ తీసుకుందామండి, తర్వాత చూద్దాము. బియ్యం కడిగేసుకున్నామండి, 5 గ్లాసెస్. కిచిడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: సోంపు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, పట్టా, లవంగం, బిర్యానీ ఆకు అండి, కొద్దిగా పసుపు, డ్రై పుదీనా అండి, ఎండిన పుదీనా, డ్రైది కూడా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి, టమాటోస్, ఆనియన్, ఒక ఆనియన్ అండి సన్నగా కట్ చేసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, టమాటోస్, రుచికి సరిపడా సాల్ట్ అండి, కొద్దిగా పసుపు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. ఒక పావు ఆయిల్ వేస్తున్నానండి. ఇంకో పావు కూడా వేస్తున్నాను. 1.5 వేస్తాను. హాఫ్ మిగిలిచ్చేస్తాను. చూసారు కదా, హాఫ్ తీసేసాను. 1.5 పోసానండి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇవన్నీ వేసుకుందాము: పట్టా, లవంగం, జీలకర్ర, సోంపు, బిర్యానీ ఆకు అండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ పట్టా, లవంగం, జీలకర్ర, సోంపు ఇవన్నీ వేసేసుకుందాము. పట్టా, లవంగం వేస్తున్నాను. బిర్యానీ ఆకు కూడా వేసుకుందామండి. ఇప్పుడు మనం ఈ జీలకర్ర, సోంపు కూడా వేసేసుకుందాము. సిమ్లోనే ఉంది స్టవ్. ఇప్పుడు మనం పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసుకున్నాము. పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది వేసేసుకుందాము. పచ్చిమిర్చి వేసుకుంటున్నామండి. ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. కొద్దిగా పసుపు కూడా వేసేసుకుందాము. మనం పసుపు వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. తర్వాత టమాటోస్ వేసేద్దాము. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి, 1 స్పూను. ఒక 2 మినిట్స్ తర్వాత టమాటోస్ వేస్తాము. పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేద్దామండి. ఇప్పుడు టమాటోస్ వేసేసుకుందాము. పుదీనా కూడా వేసుకుందామండి. డ్రై పుదీనా, ఎండిన పుదీనా. ఇలా మనం దొరకనప్పుడు పుదీనా వేసుకోవచ్చు అండి. పుదీనా దొరికినప్పుడు తీసుకొచ్చి బాగా చుంచేసి ఆకులు తీసుకొని కడిగి పెట్టి తీసి ఇలా మనకు కావాల్సినప్పుడు వేసుకోవచ్చు అండి. బాగా గుమ్మగుమ్మలాడిపోతున్నాయి పుదీనా వేస్తే. ఇప్పుడు టమాటోస్ వేసుకుందామండి. ఒక 2 మినిట్స్ తర్వాత రైస్ వేసుకుందామండి.
చూద్దామండి, టమాటాలు మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ రైస్ వేసేసుకుందాం అందులో. చూసారు కదా, మగ్గిపోయిందండి టమాటోస్. ఇప్పుడు మనం ఈ రైస్ ఇందులో వేసుకొని కలిపేసుకుందాము. కలిపేసి వాటర్ వేసుకొని సాల్ట్ వేసేసుకోవడమే. ఇప్పుడు రైస్ వేసుకుందామండి. ఇందులో కొద్దిగా వేసేసుకున్నాము. రైస్ వేసేసుకున్నామండి. బాగా కలిపేసుకుందామండి. కలిపేసి ఒక 2 మినిట్స్ తర్వాత వాటర్ వేసుకుందామండి. వాటర్ పక్కన పెట్టాను, బాయిల్ అవుతుంది. వాటర్ ఇందులో పోసుకుందాము. అది బాయిల్ అయితే ఒక 2 మినిట్స్ తర్వాత మనం వాటర్ వేసుకుందామండి. చూద్దామండి, ఇప్పుడు 2 మినిట్స్ అయింది కదా, క్రీమ్ వస్తుంది కదా. ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకుందామండి. వాటర్ కూడా బాయిల్ అయిపోయింది. ఈ వాటర్ కూడా ఇందులో వేసేసుకుందాము. వాటర్ వేసి సాల్ట్ వేసేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుందామండి. కలిపేసుకొని మూత పెట్టుకోవడమే అండి. మూత పెట్టుకుందామండి. వేడి నీళ్ళు పోసాం కదా, ఒకసారి చూద్దామండి. హాట్ వాటర్ వేసాం కదా, ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందాము. సాల్ట్ వేసాం కదా, అందుకని కలుపుకోవాలి. మూత పెట్టుకుందాము. చూద్దామండి, కిచిడి అయిపోయి ఉంటుంది. చూసారు కదండి, ఎమ్మి కిచిడి అయిపోయింది. స్టీమ్ వస్తుందండి, అయిపోయిందండి. కిచిడి రెడీ అండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని తినడమే అండి. చూసారు కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము. థ్యాంక్ యూ.